జస్ట్ ఇప్పుడే అర్జున్ అంగుళం నటించిన బ్లాస్ట్ సినిమా చూడడం జరిగింది. ఒకవైపు మోదీ తాత బంగారం కొనొద్దు, డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గించండి అంటుంటే నువ్వేందిరా అడ్డగాడిదలాగా ఇట్ట తిరుగుతున్నావని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఆయన చెప్పినవన్నీ పాటిస్తూనే ఉన్నా. బంగారం కొనొద్దు అన్నాడా? మనం ఉన్నది అమ్మిదెంగే రకమే కానీ కొనే రకం కాదు. నేను ఎప్పుడో కొనడం మానేశా. పెట్రోల్ డీజిల్ తగ్గించమన్నాడు, నేను వాడితే కదా తగ్గించేది. మనం లిఫ్ట్ బ్యాచ్, కనపడిన దాన్ని ఎక్కడమే. నేను అన్నీ పాటిస్తూనే ఉన్నా. భారతీయుడు అంటే ఎలా ఉంటాడో అలానే ఉన్నా. గాలికి తిరగడమే మన ప్రథమ కర్తవ్యం. తిరగలేదే. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే టైటిలే బ్లాస్ట్ అని పెట్టారు. మన సీటు కింద కానీ బ్లాస్ట్ అవుతుందా అనే డౌట్తో సినిమాకి వెళ్ళా. నిజంగానే బ్లాస్ట్ చేశారు. ట్రైలర్లో చూపించిన దాన్నే థియేటర్లో ఇప్పి చూపించారు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది, కానీ బాగుంది సినిమా. యాక్షన్ మూవీ లవర్స్కి అయితే జాతరే. ట్విస్టులు లేవు, ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయినా సరే స్క్రీన్ ప్లేతో 2020 మ్యాచ్ ఆడాడు డైరెక్టర్. తారెడారిలో పిల్ల కాలువ ఈ సినిమా. పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. స్టోరీ ఏంటంటే హీరో మార్షల్ ఆర్ట్స్లో మెలికలు తిరిగిన మేటిగాడు. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా తిరిగే ఉంటుంది. వాళ్ళకు మెడికల్ షాప్ ఉంటుంది. కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకునే ఫ్యామిలీ కాదు. మరోవైపు విలన్ గాడు ఒక మైనింగ్ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి మంత్రికి 1000 కోట్ల లంచం ఇవ్వడానికి రెడీ అవుతాడు. బ్లాక్ మనీని వైట్గా మార్చి ఆ మంత్రి ట్రస్ట్కు పంపించాలి. దానికోసం ఒక తలమాసిని పట్టుకుంటాడు. వాడంతా సవ్యంగా చేసి ఆ 1000 కోట్లకి గుర్తుగా ఒక 100 రూపాయల నోటు తీసుకొని వెళ్తూ చెట్టు గుద్దుకుంటాడు. పోలీసులేమో హాస్పిటల్లో జాయిన్ చేస్తే అరెస్ట్ చేశారనుకొని విలన్ గాడు మందిని పంపించి వాడిని తీసుకురమ్మంటాడు. ఆ ఘర్షణలో పోలీసు వాడి కాలిపైన కాలుస్తాడు. ఎలాగోలా తప్పించుకొని ఒక లోకల్ గుండా దగ్గరికి వస్తాడు. కాలు సెప్టిక్ అవుతుందని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకురమ్మని ఇంకో అడ్డగాడిదకు చెప్తాడు. వాడు సరాసరి హీరో మెడికల్ షాప్కే వచ్చి ఆయన కూతురికి కత్తి చూపి బెదిరించి మందులు తీసుకుంటాడు. వెళ్ళేవాడు వెళ్ళక ఖర్చులకు డబ్బులు లేవని మెడలో గొలుసు తీసి ఇమ్మంటాడు. మందులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ గొలుసు అడుగుతావని 4 పంచులు కొట్టి పోలీసులకు అప్పగిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ విలన్ గాడు ఏం చేశాడు, దానికి కరాటే ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే టైట్ స్క్రీన్ ప్లేతో దుమ్ము లేపారు. కాస్త రొటీన్గానే ఉంటుంది కానీ బోర్ కొట్టదు సినిమా. పోలీసులు, విలన్లు, హీరో ఫ్యామిలీ మధ్యలో 100 రూపాయల నోటు అన్నింటికీ కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే నిజంగా అదిరిపోయింది. ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు. ఈ మధ్య వచ్చిన రొట్ట సినిమాలతో పోల్చుకుంటే చాలా బెటర్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.